వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. వేసవి సెలవులంటే పిల్లలకు మహా సరదా. ఆటలు పాటలు సినిమాలు షికార్లు, ఇంకేముంది ఫుల్ ఎంజాయ్. దాదాపుగా పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. కానీ మణికొండ పుప్పలగూడ ప్రాంతంలోని పిల్లలు ఈ వేసవిలో చేసిన పనిని చూస్తే పెద్దవాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతేకాదు ఇది చూసి తమ పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలు ఇంతకీ ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చూసేయండి. సమ్మర్ అంటే సూపర్ హాట్ కదూ. ఎండ వేడి, ఉక్కపోత, విపరీతమైన దాహం. మరి ముఖ్యంగా ఏదైనా పని మీద రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు దాహం వేస్తే ఇక నరకమే. కానీ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలోని బాలాజీ నగర్ రోడ్ నంబర్ 4కి వెళ్తే మాత్రం మీకు ఓ జ్యూస్ స్టాల్ కనిపిస్తుంది. అందులో నుండి బుడి బుడి అడుగులతో పిల్లలు బయటకు వచ్చి మీకు చల్లని జ్యూస్ అందిస్తారు. అది కూడా మీకు ఏ జ్యూస్ కావాలో అడిగి మరీ ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర నుండి ₹1 కూడా తీసుకోరు. అలా దారిన పోయే ప్రతి ఒక్కరికి వారం నుండి దాహం తీరుస్తున్నారు ఈ పిల్లలు. పుప్పాలగూడలోని త్రిపుర రెసిడెన్సీ, టెంపుల్ వ్యూ రెసిడెన్సీ వాసుల పిల్లలు సంయుక్తంగా చేపట్టిన ఈ సోషల్ ఇనిషియేషన్ పలువురిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఈ పిల్లల ఆలోచన మాత్రం నిజంగా సూపర్ కదూ. ఇంకెందుకు ఆలస్యం, పేరెంట్స్ మీ పిల్లలతో మీ ప్రాంతంలో ఓసారి ట్రై చేయండి. ఏం పేరమ్మా నీ పేరు? సంజన. మీరు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? లెమనేట్ స్టాండ్ పెట్టారు. ఎందుకు ఇది లెమనేట్ స్టాండ్? ఎండగా ఉంది కదా, అందరం వాక్ చేస్తుంటాము, దాహం వేస్తుంటది, అందుకని ఇది నైస్ సర్వీస్. ఈ ఐడియా అసలు ఎందుకు వచ్చింది మీకు? బికాజ్ సమ్మర్ లో మాకు బోర్ కొడుతుంది అండ్ అందరికి మంచిగా ఏమైనా స్వీట్ గా తాగాలనిపిస్తుంది, అందుకనే లెమనేడ్ స్టాండ్ పెట్టాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో నువ్వు చెప్పు బాబు, ఇది లెమనేడ్ ఇవన్నీ డ్రింక్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 9 ఉన్నాయి. 9 ఫ్రీయేనా? రెసిడెంట్స్ కి ఫ్రీ, అపార్ట్మెంట్ వాళ్ళకి కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే మీ పేరెంట్స్ దగ్గర మీరు ఛార్జ్ చేస్తారు, మిగతా బయట నడిచిపోయే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఓకే. సో మరి గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ ఆడుకోకుండా మీరంతా ఏం చేస్తున్నారు? ఇదంతా మన ఫన్ సర్వీస్. కొన్నిసార్లు మొత్తం నుంచి ఉంటే కొద్దిగా టైర్ అవుతాం కదా, అందుకే సో కొన్ని బ్రేక్స్ కూడా తీసుకుంటాం. సో అందరు తాగిన వాళ్ళు ఎలా ఉందని అన్నారమ్మా? సూపర్ ఉందండి. సూపర్ ఉందన్నారా? ఇంకా రేపు కూడా చేస్తారా ఇట్లా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో పిల్లలు యూజ్ చేసిన ఈ సమ్మర్ క్యాంప్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా గ్రేట్. పిల్లలకి అసలు ఇట్లాంటి ఆలోచన రావడమే చాలా గ్రేట్. సమ్మర్ లో ఇట్లా ఆటోకి వెళ్ళి ఇట్లాంటి కల్చరల్ ఇట్లా యాక్టివిటీస్ చాలా ఓకే. పెడెస్ట్రియన్స్ ఏమో ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు, మా అపార్ట్మెంట్ వచ్చేమో. అంటే పిల్లలు బయట ఆడుకునే ఈ ఎండలో మళ్ళీ మాడిపోతూ ఆ కేరింగ్ అదంతా మీకు అనిపిస్తుంది అసలు? మళ్ళీ ఇబ్బంది పడతాం? తిరిగి ఆడి సర్వీస్ అయి తగలకుండా సర్వీస్ చేయడం చాలా. థ్యాంక్ యూ. పిల్లలు ఈ సమ్మర్ లో ఈ క్యాంపెయిన్ పెట్టడం, లెమన్ సోడా స్టాల్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లలకు కూడా తెలుస్తుంది మనీ ఎలా సేవ్ చేయాలి. అలానే పిల్లలు అందరూ కలిసిమెలిసి అందరూ కలిసి పార్టిసిపేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ఇలానే ప్రతి ఇయర్ పెట్టాలని ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. సార్ మీ పేరండి? సతీష్ గారు, ఈ లెమనేడ్ ఇది చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? సమ్మర్ దాంట్లో గేమ్స్ కాకుండా గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ వెరీ కూల్. ఓకే ఫైన్. సో మీరు టేస్ట్ చేస్తారా పిల్లలు చేసింది? ఎలా అనిపించింది మీకు? వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. దాహం అన్నది ఎవరికైనా ఉంటుంది. ఎండ వేడిని ధరించడం అంత మామూలు విషయం కాదు. బయట పోయేవాళ్ళు కానీ, వాళ్ళు కానీ, ఆడుకునే వాళ్ళు కానీ ఎవరికైనా దాహం అనేది ఉంటుంది. ఆ దప్పికని తీర్చడానికి చిన్నారి పిల్లలకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మండే వేసవిలో కూడా వాళ్ళు 10 మందికి వాళ్ళ దాహాన్ని తీరుస్తూ వాళ్ళ ఆటలను పక్కన పెట్టి ఎంతో అద్భుతమైన ఐడియా తీసుకొచ్చారు. ఇటువంటి ఐడియాస్ బాగా రావాలి కూడాను. సో వాళ్ళందరినీ మనం అందరం అభినందించాం. కాబట్టి దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్ప్రెస్.